హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్ మరియు సూపర్ టేస్టీ రెసిపీ అయితే చేయబోతున్నాం. ఇది ఫాస్టింగ్ డేస్లో కానీ డైలీ లంచ్ అండ్ డిన్నర్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఆలూని క్లీన్ చేసి మీడియం సైజ్ పీసెస్గా కట్ చేయాలి. తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వరకు బాయిల్ చేయాలి. టూ సాఫ్ట్ కాకుండా జస్ట్ టెండర్గా అయితే బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక పీల్ తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నువ్వులు వేసి వేయించుకోవాలి. కొంచెం బాదం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసి ఫ్రై చేయాలి. ముందుగా వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొంచెం కసూరి మేతిని కూడా జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయింది. కలర్, టేస్ట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆనియన్, గార్లిక్ లేకపోయినా ఫ్లేవర్ మాత్రం ఫుల్గా ఉంటుంది. కర్రీ, రోటీ, చపాతీ, పూరి, రైస్ దేంతో తిన్నా కూడా చాలా సూపర్ కాంబో అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.